హలో అందరికీ. అక్షరాభ్యాసం కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత మేము సంగమేశ్వరానికి బయలుదేరామన్నమాట. ఇలా సంగమేశ్వరానికి వచ్చేసి మేము ఫస్ట్ నదిలో దీపాలనేది మేము వదిలామన్నమాట. గంగాదేవికి ఫస్ట్ పూజ చేసేసుకొని టెంకాయ కొట్టుకొని తర్వాత మేము గంగా నదిలో దీపం అనేది ఇక్కడ వదిలాము. ఇక్కడ మనకి 9 నదులు, సప్త నదులు అనేది ఇక్కడ కలుస్తాయంట. ఇక్కడ మనకి చాలా వరకు వినింటాం మనము, కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్యం అనేది ఇక్కడ వస్తుందని నేను విన్నానమాట. మనకి ఇక్కడ టెంపుల్ అనేది వాటర్లో ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు మనకి కేవలం మనకి ఫ్లాగ్, అలానే మనకి పైన గడస్తంభం, అదే సారీ, మనకి పైన గోపురం ఉంటుంది కదా, అందులో మనకి ఒక మెట్టు మాత్రమే కనిపిస్తుంది. అదే మనకి సమ్మర్లో అనుకోండి, మనకి ఈ టెంపుల్ అనేది బయటికి వస్తుందన్నమాట. అంటే వాటర్ అంతా కంప్లీట్ ఖాళీ అవుతుంది అని మనకి ఇక్కడ చెప్పారనమాట. అడిగితే ఒక 4 మంత్స్లో అనేది ఖాళీ అయిపోతుంది. ఏప్రిల్, మే, జూన్లో మనకి టెంపుల్ అనేది కనిపిస్తుందంట. అలానే రోడ్డు వేస్తారంట. కార్లు కానీ బండ్లు కానీ బై వాక్ కానీ వెళ్ళి మనం టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు అంట. మనకి ఈశ్వరుడు అనేది ఉంటారు మనకి లోపల. అలానే ఇక్కడ పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ వంట అనేది వండుకొని తిన్నారంట. అలానే మనకి సరస్వతీదేవి గాయత్రి రూపంలో ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారంట. మనకి మా మమ్మీ ఇంతకుముందు రాలేదండి, ఫస్ట్ టైం రావడం. మేము మా అబ్బాయితో వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాం, ఇది సెకండ్ టైం అనమాట. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడిగాను అనమాట మా వాళ్ళని. బాగుందని చెప్పారు. మా పిల్లలు అయితే ఫుల్ ఆడుకున్నారండి. చూడండి, అలలు అయితే ఫుల్ ఫోర్స్గా వస్తున్నాయండి.